అరే నేనేమి పాడటం లేదు, చెప్తున్నాను నా వేళ్ళు ఇరుక్కుపోయా. ఎవరైనా బయటికి తీయండి. పూపట్, ఈ అడవికి రాజాని నన్నే చేయండి. ఈ పాటని మనం సింహం నోటి ద్వారా పాడించాలి. నేను చెప్పాను కదా ఈ పపెట్ గొంతు చాలా బాగుంటుందని. ఒకవేళ ఆయన సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్తే ఖచ్చితంగా జడ్జి గా రీప్లేస్ చేసేస్తారు. ఈ అడవిలో అంతా పనికిరాని వాళ్ళు. మళ్ళీ పోపట్ చెప్తున్నాడు, మా మావయ్య హిదాయత్, మా మావయ్య హిదాయత్, మా మావయ్య హిదాయత్. ఈయనే నాకు మ్యూజిక్ గురువు గారు. అరే నేను ఎలాంటి క్రైము చేయలేదు. అలాంటప్పుడు నా నెత్తి మీద ఎందుకు కొడుతున్నారు? అరే ఇది పోస్ట్ బాక్స్ లాగుందే. పోస్ట్ బాక్సే. ఎవరైనా నన్ను పోస్ట్ చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. విదాయత్, విదాయత్. ఏంటి పపెట్, ఈ రోజు మంచి మ్యూజికల్ మూడ్ లో ఉన్నావు? అవును, 2-3 పాటలు పాడదాం అనుకుంటున్నా. పాడు. మేము కూడా బాగా నిద్రపోయి చాలా కాలం అయ్యింది. నీ గొంతు వింటే మాకు కూడా నిద్ర వస్తుందో లేదో చూద్దాం. ఈ గిటార్ తీగ ఏమైపోయింది? నేను దాని మీద బట్టలారేశాను. తీగల్ని బట్టలారేయడానికే కదా ఉపయోగిస్తారు. పైన ఉన్నవాడు నీకు బుద్ధినిచ్చినప్పుడు నీ ఇంటి ముందు ఏదైనా టాక్సీ స్ట్రైక్ జరిగిందా? నీకు కొంచెం కూడా అసలు తెలివితేటలు లేవా? నీకే తెలుసు కదా, ఆ టాక్సీ నీదే, దానికి డ్రైవర్ కూడా నువ్వే. సరే గిటార్ వదిలే, ఈ రోజు హార్మోనియం వినాలనుంది, దాన్ని వాయించో. అవును, వాటి కీస్ అని ఏమయ్యాయి? ఇంటి నుండి బయటికి వెళ్లే పనైతే తాళాలు మీ దగ్గరే ఉంచుకోమని మేడం చెప్పి వెళ్లారు. ఎవరో చాలా చక్కగా చెప్పారు. స్వర్గం నరకం రెండు భూమి మీదే ఉన్నాయట. అది కూడా నీ చుట్టూరా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఇదేమిటి? ఈ పిల్లన గ్రోవి బాగా తిన్నట్టుంది, దీనికి పొట్ట బాగా పెరిగిపోయింది. నిద్రపోనివ్వు, నేను మంచి నిద్రలో ఉన్నాను. నువ్వు బోర ఊదేసి నా నిద్ర అంతా పాడు చేసేసావు. సారీ సారీ పాముద్దీన్, సారీ. నేను చెప్పాను కదా. నువ్వు ఇంకెవరి దగ్గరైనా చెప్పుంటావు. మనము ఇప్పుడే కదా కలుసుకున్నాం. మీరు చాలా గొప్పగా జోక్ చేస్తున్నారు. మీ జోక్ బాగుంది కానీ ఇది పపెట్ ఎల్లే కదా? లేదు, కానీ పపెట్ ఇక్కడే ఉన్నారు కదా. నాకు తెలుసులే, ఎదురుగా ఉన్నారు. మీకు తెలుసుండొచ్చు, కానీ ఇది కార్కర్ మేడం గారి ఇల్లు. మీరు లెటర్ ఇచ్చేసి ఇక బయలుదేరండి. తెలుగు తక్కువ దద్దమ్మా, నువ్వు చెప్పినట్టు ఆడటానికో, నువ్వు చెప్పినట్టు తలాడించడానికో, పోస్ట్ మ్యాన్ పని చేయడానికో ఇక్కడికి రాలేదు. మీరు పాడేటప్పుడు నేను విన్నాను. దయచేసి నాకు పాటలు నేర్పించరా. 4 రోజుల తర్వాత నాకు కాంపిటీషన్ ఉంది. ఎలాగైనా నేను అందులో గెలవాలి. కావు 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 నరుస్తున్నావేంటి? నువ్వు కోకిలవి కదా. మా అమ్మ ఒక కాకి కాబట్టి నా గొంతు ఈ విధంగా ఉంది. నాకు పాట నేర్పించరా ప్లీజ్. ఏదో ఊరికే నాకు తెలిసింది పాడుతున్నాను. నాకు మ్యూజిక్ లో అంత ప్రావీణ్యత లేదు. నేను సరిగమా పాడిన తర్వాత ఏబిసిడి కూడా పాడేస్తాను. 2000 సంగతి ఏమిటి? పక్కింట్లో పనిచేసే తెంగరోడా, నా గురించి నీకు సరిగ్గా తెలియదు. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా తనకు నేర్పించే తీరాలి. భయపెడుతున్నావా ఏంటి? అవును, అదే. సరే అయితే నీకు నేను నేర్పిస్తాను. అయితే నువ్వు నన్ను ఎప్పుడు భయపెట్టకూడదు. ఒప్పుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇంకా చెప్పాలంటే నువ్వు కర్రతో కొట్టకూడదు. నువ్వు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం చెప్పొచ్చా? చెప్పు. ఫీజ్ కర్ర చూసావా? ఫీజు ఎంత ఇవ్వాలి? వీళ్ళకి నేర్పించడం నా భాగ్యం అనుకుంటా. ఏమంటావ్? సరే, ఇప్పుడు బయలుదేరుతున్నా. క్లాస్ రేపు ప్రారంభిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్.
ఈ స్తంభాన్ని మధ్యలో ఎవరు పెట్టారు? అది చిన్నప్పటి నుండి ఉంది పొపాట్. నువ్వు టెన్షన్ లో అచ్చం నాలాగే మాట్లాడుతున్నావు. పపెట్ నువ్వు బాగా ప్రాక్టీస్ చేయి. నువ్వు బాగా నేర్పించకపోతే వాళ్ళ నాన్న ఊరుకోడు, కొడతాడు. థ్యాంక్స్ ఫర్ మోటివేషన్ బ్రో. నీ సలహా నాకు నచ్చింది. నువ్వు పాట నేర్చుకోవడానికి వచ్చావా లేక యోగా చేస్తావా? కూలి లేని స్టేషను, మోళీ తెలియని పులి. ఇక పాట ప్రారంభించు. ఇలా చూడు, మ్యూజిక్ లో 200 స్వరాలుంటాయి. కానీ సంగీతంలో 7 స్వరాలే కదా ఉంటాయి. అది ఇంతకు ముందు ఉండేది. పాపులేషన్ ఇప్పుడు పెరిగిపోతున్నది కదా, అందువల్ల స్వరాలు కూడా పెరిగాయి. నాకు తెలుసు, అవి 2 స్వరాలుంటాయి. అలాగా? ఏంటవి? భస్మాసురుడు ఇంకా మహిషాసురుడు. ముందు మనం పియానోని వాయిద్దాం. నేను ఎలాగ స్వరాన్ని వేస్తానో నువ్వు కూడా అలాగే వెయ్యాలి. ఆ! నా వేళ్ళు ఇరుక్కుపోయా. అరే నేనేమి పాడటం లేదు, చెప్తున్నాను, నా వేళ్ళు ఇరుక్కుపోయా. ఎవరైనా బయటికి తీయండి. సారీ, ఈ రోజు క్లాసు పూర్తయిందనుకుంటాను. మీరు రేపు రండి. ఓకే. వీళ్ళకి ఏమైనా పాట నేర్పించాలి. నేను సైన్ చేస్తాను, మీరు వెంటనే వెనకాతలు వచ్చి కొట్టండి. చాలు చాలు, నువ్వు పాట నేర్చుకుంటావో లేదో గానీ ఇవన్నీ ఇలా చేస్తే బాడీ బాగా ఫిట్నెస్ వచ్చేస్తుంది. సంగీతంలో ఇప్పుడు వీళ్ళకి బ్రేక్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను. ఈ బ్రేక్ మ్యూజిక్ అంటే ఏంటి? ఎలాగైతే బ్రేక్ డాన్స్ ఉందో ఆ విధంగానే బ్రేక్ మ్యూజిక్ కూడా ఉంది. కొట్టు కొట్టు. ఏంటి? దెబ్బ మీద దెబ్బ కొట్టి ఇప్పుడు మీకు మ్యూజిక్ నేర్పిస్తాను. అరే బన్నీ, ఫ్లవర్ వాస్ తీసుకొని నువ్వేం చేస్తున్నావు? వీడెందుకు వాడిని వాడే కొట్టుకుంటున్నాడు? పర్వాలేదు, వదిలేండి. స్పృహ రాగానే తెలుసుకుందాం. అదేంటంటే మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో చెక్ చేస్తున్నాం. మీకు సంగీతం మీద పెద్ద పట్టేమీ లేదు. అసలు నీళ్లే లేని కొలను, పాడైపోయిన థ్రెడ్ మిల్లు. ఇప్పుడు పిల్లలకు అవి నేర్పించవు. ఓకే, ఈ పిల్లుల కర్రను చూడండి. ఈ కన్నాల్లో ఇలా వేలు పెట్టి ఈ వేలు ఇందులో పెట్టాలి. ఆ తర్వాత చెవి దగ్గర పెట్టి ఇలాగేలాగానే ఊపాలి. అప్పుడే మనం వాయించేది మనకు క్లియర్ గా వినిపిస్తుంది. ఒకవేళ నువ్వే వెళ్ళలేదనుకో, నువ్వు బాగా పాడేవో లేదో నీకు ఎలా తెలుస్తుంది? ఉస్తాద్, ఈ తబలా భలే రాకింగ్ గా ఉంది. ఒక్క నిమిషం ఉండు, పౌడర్ కూడా తెస్తాను. ఇదిగో పౌడర్. అన్నింటికంటే ముందు మనం అందంగా తెలియాలి. ఎందుకంటే మ్యూజిక్ లో ఏమీ కాకపోతే కనీసం మోడలింగ్ లోనైనా ఏమైనా చెయ్యొచ్చు. అర్థమైందా? ఓరి తెలివి తక్కువ సన్నాసి, తెలివి తక్కువ దద్దమ్మ. మా అమ్మాయికి గిటార్ వాయించడం నేర్పించు. ఇప్పుడే నేర్పిస్తాను, ఒక్క నిమిషం. ఏది నీ చేయి చూపించు. చూసారా తనలో ఎంత టాలెంట్ ఉందో? నేను చెప్పాను కదా ఉస్తాద్, రేపే కాంపిటీషన్. నాకు భయంగా ఉంది. కా, కా. అరే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సంగీతానికి ఇది చాలా చాలా ముఖ్యం. ఏంటి, హార్మోనియమా? లేదు, మసాజు. ఇలా ఇలా మసాజ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు, మీరు నేర్పించిన అన్నిటినీ రేపు కాంపిటీషన్ లో ప్రెజెంట్ చేస్తాను. నేను ఖచ్చితంగా గెలుస్తాను. ఒకవేళ గాని నా కూతురు గెలవకపోతే నీ గతి అదో గతి. పపాట్, నువ్వు దిగులు పడుకో. తను గెలుస్తుందని తనకి నమ్మకం ఉందిలే. నిజంగానా బన్నీ? పపాట్, నీ కూల్గా ఉంచడానికి అలా చెప్పాను. నువ్వు మళ్ళీ ఇవన్నీ చెప్పి తనకి డౌట్ వచ్చేలా చేయకు. సారీ. నా పని అయిపోయింది. నువ్వెంత భయపడుతున్నావో చూడు. నీ చెమట కూడా పసుపు రంగులో వస్తుంది. ఏదైనా మంచి పని చేసేటప్పుడు అందరూ పెరుగుని తింటూ ఉంటారు. కానీ నాకు చెడు జరిగినప్పుడు కూడా నేను పెరుగుని తింటూనే ఉన్నాను. వారే వా,
నా కూతుర్ని కాంపిటీషన్ లో గెలిపించావు వాహా ఉస్తాద్ ఇదిగోండి ట్రోఫీ. ఆ, గెలిచావా? నువ్వెలా గెలిచావు? ఇప్పుడు జడ్జి ఏమన్నారు? జడ్జి గారు ఏమన్నారా? నాన్నగారిని అడగండి. నీగా జడ్జ్. ఇతనే జడ్జా? అయితే కాంపిటీషన్ లో ఎవరెవరు ఉన్నారు? నేను నాన్నగారు మాత్రమే. ఏంటి కాంపిటీషన్ లో నువ్వు, మీ నాన్నేమో అందులో జడ్జా? కాంపిటీషన్ ఎక్కడ జరిగింది? మీ ఇంట్లో కిచెన్ లోనా? అవును, మేమే కాంపిటీషన్ పెట్టుకున్నాం. అందులో నేనేమో గెలిచాను. ఏ పచ్చ కలర్ లో ఉన్న చట్నీ, ఇడ్లీలోని సాంబార్, మా అమ్మాయి గెలిచింది. డాన్స్ చేయండి.